మరో గొప్ప మాస్టర్ని కలుసుకోబోతున్నాము. ఏలూరు రాధాకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం వ్యవస్థాపకులు సూర్యనారాయణ గారు, జోసిల సూర్యనారాయణ గారు. వారి ద్వారా కూడా మనం ఈ మీరు నమస్తే మాస్టర్. నమస్తే. మరి ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి అకాడమీ ఉంది. మన అక్కడ ఏలూరులో మనకి పిరమిడ్ ధ్యాన మందిరం ఉంది, రాధాకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం. అయినా కూడా ఇక్కడ అకాడమీ ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ ఉండాలి, ఇక్కడ స్థలం ఇవ్వాలి అని మీకు ఎందుకు అనిపించింది? అది నాకు కూడా తెలియదు. ఈయన మావారే, ఆయన ఇస్తారని కూడా నాకు తెలియదు. ఒక సైట్ అనేది మాకు పక్కనే ఉంది. మేము ఇక్కడ పిరమిడ్ కట్టాలనుకున్నాం, సైట్ తీసుకున్నాము. పిరమిడ్ కట్టాలనుకున్నాం, కానీ సైట్ ఫ్రీగా ఇచ్చారు పిరమిడ్ కోసం. మేము మా కోసం ఒక ఇల్లు కట్టుకోవచ్చులే అని 1 ఎకరం తీసుకున్నాం. అప్పుడు ఎలాగో పిరమిడ్కి ఇచ్చారు కదా అని. కానీ అందులో నాకు తెలియకుండానే పత్రి సార్ ఎప్పుడైతే శ్రీనివాస ధ్యాన మహాక్షేత్రానికి ఇక్కడ అకాడమీ ఏర్పాటు చేయాలి అని డాక్టర్ గారికి ఎప్పుడైతే చెప్పారో, శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీ ఏర్పాటు చేయాలని చెప్పారో, వెంటనే మా సారు ఎక్కడి నుంచో పరుగుల మీద వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి ఇక్కడ ఒక 1/2 ఎకరం ఇద్దామనుకుంటున్నాను అన్నారు. అలా మీరు అనడానికి ఏంటి కారణం? ముందుగా పత్రిజీ గారికి నా నమస్కారాలు. అసలు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందజేయటానికి ఇక్కడ ఒక యూనివర్సిటీ వస్తుంది అని చెప్పని ఆయన 2007 సంవత్సరంలోనే వారు ఇక్కడ ద్వారకా తిరుమల ధ్యాన యజ్ఞం జరిగినప్పుడు చెప్పారు. అప్పుడు ఏమిటి ఇక్కడ అంతా కొండలు గుట్లు, ఇక్కడ ఎవరూ లేరు, ఇక్కడ యూనివర్సిటీ వస్తుంది అంటున్నారు ఏమిటి అని చెప్పి మనసులో మేమందరం అనుకున్నాం. కానీ అది 2021లో సాకారం అయింది. వారి నోటి ద్వారా ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ వస్తుందని చెప్పారు. అప్పుడు నాకు మనసులో అనిపించింది, ఈ సొసైటీకి జన్మ తీసుకున్నందుకు మనం కూడా ఏదైనా చేయాలి అని చెప్పని ఒక ఆలోచన చేసి, నా ఆత్మ ప్రబోధం మేరకు గబగబా పరిగెట్టుకు వచ్చి పత్రి సార్కి, అయ్యా నేను ఒక 1/2 ఎకరం పొలం దీనికి ఈ స్పిరిచువల్ సైన్స్ అకాడమీకి ఇస్తాను అని చెప్పని, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి సార్ అన్న. సరే చెప్పు అయితే దానిదే ఉంది అన్నాడు. ఆ విధంగా నేను ఈ సొసైటీకి సహాయం చేయడానికి నాకు అవకాశం కల్పించిన పత్రి గారికి శతకోటి ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో పిఎంసి ట్రస్టు ఒకటి ఏర్పాటు చేయబడింది మనకి. అంటే ఈ పిఎస్ఎస్ మీడియా లిమిటెడ్కి, మన పిరమిడ్ ఛానల్కి ఒక బ్యాక్ బోన్ లాగా ఆ ట్రస్ట్కి మన వంతుగా ప్రతి ధ్యాని కూడా ఎక్కడ క్లాస్ జరిగినా వెళ్ళినప్పుడు ఒక్క 10 రూపాయలు ఆ పిఎంసి ట్రస్ట్కి ఫోన్పే ద్వారా, ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, వాళ్ళ దగ్గర ఒక స్కాన్ ఉంటుంది, లేకపోతే ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్పే ద్వారా ప్రతి ధ్యాని క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ క్లాసులో 10 రూపాయలు ఇచ్చి మన వంతు సహాయ సహకారాలు మనం ఈ పిఎంసి ట్రస్ట్కి అందజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక్కడ మరి ఇలాగా స్పిరిచువల్ సొసైటీ ఉంది కదా మనకి అకాడమీ, ఈ సైన్స్ అకాడమీలో ఇక్కడ పార్టిసిపేట్ చేసి మీరు ఇక్కడ ఈ ట్రస్ట్లో కూడా ట్రెజరర్గా ఉన్నారు. మరి ఇక్కడ మీరు ఇలా సేవలు చేయాలని మీకు ఎందుకు అనిపించింది? చెప్పాను కదా, అది పత్రి గారు ఇచ్చిన బ్లెస్సింగ్. అది కరెక్ట్గా చెప్పాలి అంటే ఎందువల్ల అంటే ఏదో ఒక పని చేయాలి మానవుడు అన్న తర్వాత, సరి అయిన పని చేసే విధానం మనకు పత్రి గారు అందజేశారు ఇందులో. అందువలన ఈ కార్యక్రమాల్లో మన వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ అందజేస్తూనే ఉంటాను అని చెప్పని నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్.